తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 9లో రిజర్వేషన్ల పరిమితి 50%కి మించింది అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ 9 పైన స్టే విధించడం జరిగింది. ఆ స్టే ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ 9 పైన విధించినటువంటి స్టేని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని అంశాలను లేవనెత్తుతుంది బలంగా. దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే, రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ల పైన 50% పరిమితి క్యాప్ లేదు, అది కేవలం సుప్రీంకోర్టు మార్గదర్శకం మాత్రమే అనేటటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని తన స్పెషల్ లీవ్ పిటిషన్లో పొందుపరిచింది. నిజమే, రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ల పరిమితి 50%కి మించరాదు అనేటటువంటి ప్రస్తావన లేనే లేదు. కానీ మండల్ కమిషన్ సిఫారసులను పార్లమెంట్లో ఆమోదించినటువంటి సందర్భంలో బీసీలకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు వచ్చిన సందర్భంలో ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు వేయటం జరిగింది. ఆ కేసుల్లో ప్రధానమైనటువంటి కేసు ఇందిరా సాహ్ని కేసు 1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము ఈ కేసులపైన ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అని తీర్పుతో పాటు వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేటటువంటి తీర్పుతో పాటు కులం ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ణయించవచ్చు అని చెబుతూ బీసీలకు 27% రిజర్వేషన్లు సమర్థిస్తూ రిజర్వేషన్ల పరిమితి 50%కి మించరాదు అనే ఒక మార్గదర్శకాన్ని, ఒక గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అందుకే బీసీలకు 27% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకు 23% రిజర్వేషను, ఆల్టుగెదర్ 50% రిజర్వేషన్ అనేది వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రాజ్యాంగంలో రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదు అనేది ఎంత వాస్తవమో, బీసీలకు కూడా రిజర్వేషన్లు లేవు అనేది కూడా అంతే వాస్తవం. రాజ్యాంగంలో రిజర్వేషన్లు కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే, జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలి వాళ్ళకి. అదేవిధంగా 10 సంవత్సరాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు రిజర్వేషన్లకు సంబంధించి. కానీ రాజ్యాంగంలో 360 ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే, భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లను విస్తృతం చేస్తూ బీసీలకు కూడా ఇవ్వవచ్చు, బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు కూడా రిజర్వేషన్ల ఫలాలు అందాలి అని ఉన్నది. ఆ ఆర్టికల్ ద్వారానే ఆయా రాష్ట్రాలు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి. అయితే మొదటి నుంచి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈ దేశంలో లేవు. ఎప్పుడు వచ్చాయి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు? 243 DT ఆర్టికల్ ద్వారా 1994 చట్టం ప్రకారంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి. ఆ రిజర్వేషన్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉన్నాయి. అప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారంగా, అంటే మనకి చట్టం ప్రకారం మాత్రమే రిజర్వేషన్లు వచ్చాయి. ఆ చట్ట నిబంధనల ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేవు బీసీలకు, చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 94లో వచ్చాయి. ఆ చట్టంలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే మనం గమనించాల్సినటువంటి అంశం. చట్టం ఏంటి? ఆ చట్టంలో కూడా ఏముంటుందంటే, రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరి విధానాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి చట్టం ప్రకారం వచ్చిన రిజర్వేషన్లు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలి. కాబట్టి రాజ్యాంగ నిబంధనలు అనేటటువంటి అంశం ఇక్కడ సుప్రీంకోర్టులో ఎంత మేరకు నిలబడుతుంది అనేది ఒక ప్రశ్న. ఇది నెంబర్ 1. రెండోది, ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకొని వచ్చింది.
ఇంకొక కీలకమైన అంశాన్ని లేవనెత్తుతుంది. ప్రత్యేకమైన పరిస్థితులలో, ఇన్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్లో రిజర్వేషన్ల పరిమితి 50% దాటవచ్చు అని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అది కూడా వాస్తవమే. కానీ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్ అంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ అనే విషయం కూడా ఉంటుంది. ఉదాహరణకు మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో, 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలలో మీకు గిరిజన జనాభా 90 మోర్ ఉంటుంది, 90% ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే రిజర్వేషన్ల 50% పరిమితి దాటిపోతుంది. అది రాజ్యాంగంలోనే ఉంది. ఆ విషయం, అది ప్రత్యేకమైన పరిస్థితి, దాన్ని మనం గమనించాలా. రెండో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఈ రిజర్వేషన్లు ఎందుకు పెంచుతున్నాము, ఏ ప్రత్యేక పరిస్థితులలో రిజర్వేషన్లు పెంచుతున్నాం అనేది స్పష్టంగా మనం బిల్లులో కానీ, చట్టంలో కానీ, జీవోలో కానీ చెప్పాలి. అట్లా చెప్పగలిగితేనే వస్తుంది. ఉదాహరణకు తమిళనాడులో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మేము రిజర్వేషన్లను 69% పెంచుతున్నాం, బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తున్నామని ఆ బిల్లులో చెప్పారు. వాళ్ళు ప్రతిపాదించినటువంటి బిల్లులో చెప్పారు. ఆ బిల్లు చట్టంగా మారింది. బిల్లు చట్ట రూపంలోకి రావాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాలి. ప్రత్యేక పరిస్థితి ఎట్లుంటుంది, ప్రత్యేకమైన సందర్భం ఎట్లుంటుంది అనేది. ఉదాహరణకు మీకు ఈ స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మీకు తమిళనాడులో ఎస్టీ జనాభా చాలా తక్కువ, 1% ఉంటుంది. వాళ్ళకి రిజర్వేషన్ 1% ఉంటుంది. కానీ మీకు తెలంగాణకు వచ్చేసరికి ఉద్యోగాలు రిజర్వేషన్లు 6.5% ఎస్టీలకు ఉన్నాయి. స్థానిక సంస్థల్లోకి వచ్చేసరికి జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే ప్రత్యేకమైన పరిస్థితి, ప్రత్యేకమైనటువంటి అవసరాలు అప్పుడు దాటుతాయి అనేటటువంటి విషయం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ అంశాన్ని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్లో ఉన్నారు కాబట్టి, బట్ దీనికి కూడా కండిషన్స్ అప్లై అనేటటువంటి అంశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి అంశాన్ని కూడా, అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అనేటటువంటిది కూడా ఎంతవరకు నిలబడగలుగుతుంది అనేది చూడాలి మనం. ఇక మూడో అంశంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే 342A(3) ఆర్టికల్లో ఏముంటుంది అంటే, రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చుకునే స్వేచ్ఛ, నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అని ఉంటుంది. కానీ రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవటానికి ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై. ఏంటి? 50% క్యాప్ దాటకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. అందుకే కదా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు యూనిఫామ్ రిజర్వేషన్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయమే. బట్ ఆ నిర్ణయం మళ్ళీ చట్ట పరిమితికి లోబడి ఉండాలి. చట్టాన్ని దాటి నిర్ణయం తీసుకుంటే అది లీగల్లీ ఛాలెంజ్. అప్పుడు అది మళ్ళీ న్యాయస్థానాల పరిధిలోకి వెళుతుంది. కాబట్టి ఇది కూడా, ఈ వాదన కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో ఎంతవరకు నిలబడగలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ మనకి 243DT అనేటటువంటి చట్టం ద్వారానే రిజర్వేషన్లు వచ్చాయి. ఆ చట్టంలో కూడా ఈ పరిమితి ఉంటుంది. 50% నాట్ ఎక్సీడింగ్ ది రిజర్వేషన్స్ ఫర్ ఎనీ కమ్యూనిటీస్ అని ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అయినా, అంటే ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్స్ అయినా, లేకపోతే రాష్ట్రాలకు అధికారం ఉందైనా చట్టానికి లోబడే నిర్ణయం జరగాల. ఒకవేళ చట్టం దాటి నిర్ణయం తీసుకుంటే దట్ ఈజ్ లీగల్లీ ఛాలెంజబుల్. అది లీగల్లీ ఛాలెంజబుల్ అవుతుంది, కోర్టు పరిధిలోకి వెళుతుంది. అప్పుడు కోర్టు వాస్తవాలను పరిశీలించి తీర్పు చెప్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక స్పెషల్ లీవ్ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం 4వ అంశాన్ని తీసుకుని ఏమొచ్చింది అని అంటే, రెండు బిల్లులు, ఒకటి రాష్ట్రపతి దగ్గర, మరొకటి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ పెండింగ్ బిల్లుల విషయంలో. ఇది కూడా తమిళనాడు గవర్నర్ ఎన్ఆర్ రవి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి 9 బిల్లులను క్లియర్ చేయకుండా తన దగ్గర పెట్టుకుంటే
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ బిల్లుల విషయంలో. అప్పుడు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఏమిచ్చిందంటే, గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ తన వద్దకు వచ్చినటువంటి బిల్లులపైన 3 నెలల లోపు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పారు. వెదర్ ఇట్ ఈస్ సే ఆర్ నో ఆర్ రిటర్న్ టు ది గవర్నమెంట్, అంటే తిప్పి పంపటం, ఈ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ మూడిట్లో అనేది ఒక డైరెక్షన్ ఇచ్చింది. బట్ ఆ డైరెక్షన్పై కూడా రాష్ట్రపతి అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టులో ఈ విషయంపై ఇంకా కేసు నడుస్తుంది. కాబట్టి ఓకే, ఇది కొంత బలాన్ని చేకూరుస్తుంది. కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ బిల్లులపైన ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆ బిల్లులు చట్ట పరిమితికి లోబడి ఉన్నాయా, చట్ట పరిమితికి లోబడి లేకుండా ఉన్నాయా అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఆ విషయాన్ని కూడా కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. కేవలం రాష్ట్రపతి గవర్నరు బిల్లు పైన నిర్ణయం తీసుకోలేదనే అంశంతో పాటు ఆ బిల్లులో ఉన్నటువంటి లోటుపాట్లు, ఆ బిల్లులో ఉన్నటువంటి చట్ట ఉల్లంఘనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అట్లా పరిగణలోకి కోర్టు తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్లో లేవనెత్తినటువంటి ఈ 4 అంశం పైన ఎలా స్పందిస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 4 అంశాలు స్పెషల్ లీవ్ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుకు తీసుకొస్తుంది. ఒకటి, రిజర్వేషన్ల 50% పరిమితి రాజ్యాంగంలో లేదు. రెండోది, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో రిజర్వేషన్లను పెంచుకోవచ్చు. మూడోది, రిజర్వేషన్లను ఇవ్వటానికి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. నాలుగోది, బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 అంశాలను సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ 4 అంశాలు ఎంత మేరకు చట్ట పరిధిలో ఉంటాయి, ఎంత మేరకు న్యాయ పరిధిలోకి వస్తాయి అనేటటువంటి అంశంపైనే అక్టోబర్ 9వ తారీఖు నాడు జీవో నెంబర్ 9 పైన హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినటువంటి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది అనేది. సహజంగా మనం సుప్రీంకోర్టు కూడా ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. దీంట్లో చట్ట ఉల్లంఘనలు ఉన్నాయా లేవా అనేది ఒకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వెరిఫై చేసుకుంటారు. అదేవిధంగా గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఒకసారి పరిశీలన చేస్తారు. ఇదే సుప్రీంకోర్టు గతంలో ఈ రిజర్వేషన్ల పరిమితి పైన 50% పైన, రిజర్వేషన్ల పెంపు పైన ఎలాంటి తీర్పులు ఇచ్చిందో ఒకసారి చూస్తే 1992లో ఇందిరా సహాని కేసులో ఇదే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అదొకటి. ఆ తీర్పులో కూడా 50%కి మించరాదని చెప్పింది. వాళ్ళు పెట్టినటువంటి మార్గదర్శకమే. తర్వాత 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే రిజర్వేషన్లు నిర్ణయించాలి, 50% దాటొద్దని చెప్పింది ఇదే సుప్రీంకోర్టు 2010లో. తర్వాత 2018లో ఇదే సుప్రీంకోర్టు తెలంగాణ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు కూడా రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదని ఇదే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు ప్రకారమే 2019లో తెలంగాణలో 50% తోటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది 2019. 2021 కిషన్ రావు వికాస్ గవాలి కేస్ వర్సెస్ ఆఫ్ మహారాష్ట్ర, ఇదే సుప్రీంకోర్టు 50% పరిమితిని చెప్పింది. 2022లో సురేష్ మహాజన్ వర్సెస్ ఆఫ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కేసు విషయంలో ఇదే తీర్పు చెప్పింది. అంతెందుకండి, 2023లో బీహార్ కేసు స్థానిక రిజర్వేషన్ల పెంపు 65%కి సంబంధించి కూడా ఇదే సుప్రీంకోర్టు, పాట్నా హైకోర్టులో 50% రిజర్వేషన్ల పరిమితి దాటరాదు, కులగణన చేసిన తర్వాత మీరు రిజర్వేషన్లను 65%కి పెంచారు, అది కుదరదు అని ఇదే సుప్రీంకోర్టు 2023లో కూడా తీర్పిచ్చింది. ఇన్ని తీర్పులను కోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పైన అనేది మనం ఖచ్చితంగా ఊహించగలుగుతాం. మనకి న్యాయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికి కూడా ఈ స్పెషల్ లీవ్ పిటిషను ఎంత మేరకు బలంగా సుప్రీంకోర్టులో నిలబడి తన లక్ష్యాన్ని సాధించగలుగుతుందనేది మనం కూడా ఊహించగలుగుతాం. అయితే ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న లేవనెత్తుతున్నాం. ఒక మౌలికమైనటువంటి ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో రిజర్వేషన్లు కావాలని పోరాడుతున్నటువంటి మనం అందరము గమనించాలి, తర్వాత పార్టీలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, రిజర్వేషన్లు పార్లమెంటరీ చట్ట ప్రక్రియ ద్వారానే గతంలో అన్ని సందర్భాల్లో వచ్చాయి. వాటిపైన కూడా కోర్టులలో లీగల్ ఛాలెంజెస్ చేస్తే కోర్టులు కూడా సహేతుకమైనటువంటి తీర్పులే సందర్భోచితంగా ఇచ్చాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రిజర్వేషన్లు
న్యాయ ప్రక్రియ ద్వారా కంటే కూడా పార్లమెంటరీ చట్ట ప్రక్రియ ద్వారానే సాధించబడతాయి అనే విషయాన్ని గత స్వతంత్ర భారతదేశంలో గత చరిత్ర మనకి చెప్తుంది. కాబట్టి న్యాయ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు సాధించినటువంటి సందర్భాలు దాదాపు అసాధ్యం. కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల రాజకీయ ప్రాధాన్యతలో 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే పార్లమెంటరీ చట్ట ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుంది. అక్కడ ఉన్నటువంటి అన్ని మార్గాలను రాష్ట్రంలో ఉన్న పార్టీలు, బీసీ సంఘాలు, స్టేక్ హోల్డర్స్, ఉద్యమకారులు, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మనోభావాలను రెస్పెక్ట్ చేస్తూ 42% రిజర్వేషన్లను పెంచే ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతూ సామాజిక న్యాయము, సహజ న్యాయం సాధించటానికి రిజర్వేషన్లను 42% పెంచేటటువంటి నిర్ణయము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరగాలి. ఆ బిల్లులు చట్ట రూపంలోకి రావాలి. అది 9వ షెడ్యూల్లో చేర్చాలనేది వాస్తవం. అట్లా కాకుండా మరి ఏ మార్గాల ద్వారా రిజర్వేషన్లు సాధించటం దాదాపు అసాధ్యమవుతుంది. కాబట్టి న్యాయ ప్రక్రియ కంటే కూడా, అంటే హైకోర్టులు, సుప్రీంకోర్టులు అన్నిటిలో కంటే కూడా ఒక చట్ట ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లను సాధించే అన్ని మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేస్తే మంచిది. అది బీసీలకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ప్రహసనం రిజర్వేషన్లు సాధించే మార్గంలో లేకపోవటం దురదృష్టకరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేస్తున్న విజ్ఞప్తి, పార్లమెంటరీ చట్ట ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు తమిళనాడులో ఎలా సాధించబడ్డాయో తెలంగాణలో కూడా అట్లానే సాధించబడాలి. తరతరాల బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యతలో జరిగిన అన్యాయం సరిదిద్దబడాలి. సామాజిక న్యాయం వైపుకి, సహజ న్యాయం వైపుకి అడుగులు పడాలి అంటే 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం సాధించాలి. అది న్యాయ ప్రక్రియ కంటే కూడా చట్ట ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్లు వచ్చి 9వ షెడ్యూల్లో చేర్చబడితే దానికి ఒక బలం చేకూరుతుంది. తమిళనాడులో లెక్క 69% రిజర్వేషన్లు తెలంగాణలో కూడా సాకారమవుతాయనేటటువంటి విషయాన్ని గమనించాలి.